వాళ్ళ రిలేటివ్స్ దగ్గర బంగారం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా డబ్బులు అవసరం అయ్యాయి, తొందరలోనే ఇచ్చేస్తాను, ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ బంగారం ఇవ్వండి, నేను తాకట్టు పెట్టుకొని డబ్బు తీసుకొని తొందరలోనే డబ్బులు అడ్జస్ట్ అయ్యాక మీ బంగారాన్ని మీకు విడిపించి తెచ్చిస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర గోల్డ్ తీసుకొని తాకట్టు పెట్టుకోవడం ఇలా చేసేవాడు. చెప్పిన టైంకి ఇవ్వకపోయేసరికి వాళ్ళేమో నాకు కాల్ చేసి మా బంగారం ఎప్పుడు ఇస్తారు అని నన్ను తిట్టేవాళ్ళు. పంచాయతీ అయిపోయాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసి అడుగుతుంటే అందరూ కూడా అవును మా పేర్ల మీద పర్సనల్ లోన్ తీసుకున్నాడు మీ హస్బెండ్ అని చెప్పారు. భలే కోపం వచ్చింది. ఇంకా మా హస్బెండ్ కి కాల్ చేసి అడిగితేనేమో అసలు ఈ డబ్బులు మొత్తం ఏం చేసావని అడుగుతుంటే నాకు పీకల దాకా అప్పులున్నాయి, ఇన్ని రోజులు వర్క్ చేయలేదు కదా అంటూ నా వల్ల అయిన వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, ఆ మనిషి ఇప్పుడు చనిపోయేలా ఉన్నాడు, నేను వాళ్ళకి డబ్బులు కట్టాలి అని చెప్తున్నాడు. ఈయన గురించి ఇలా ఉంచితే వీళ్ళ అక్క అంటే నా ఆడపడుచు నాకు తెలియకుండా తను ఇల్లు కట్టించుకోవాలని చెప్పి మా దగ్గర 20 lakhs తీసుకెళ్లిందంట. ఆమె ఇల్లు కట్టుకోవడానికి మా మామయ్య మా ఇల్లుని తాకట్టు పెట్టి ఆ 20 lakhs ఆమెకిచ్చాడు. మా పెళ్లిలో మాత్రం ఇంటి మీద కారు మీద ఎలాంటి అప్పు లేదు అని చెప్పారు. ఇప్పుడేమో ఆమెకి ఇచ్చిన డబ్బుల్ని ఇంటి మీద పెట్టి తీసుకొచ్చాము అని ఇంటి మీద కారు మీద అప్పులు చూపిస్తున్నారు. అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళందరి మధ్యలో బలైంది నేను. ఇప్పుడు నాకు 2 years బాబు ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేయాలి, అసలు ఇతను మారుతాడా, ఇతనితోనే ఉండాలా అని ఏమీ అర్థం కావట్లేదు. నా గోల్డ్ 8 lakhs కట్నం డబ్బులు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయని చెప్పాను కదా. పంచాయతీలో ఏం చెప్పారంటే ఒక డేట్ చెప్పి ఈ డేట్ లోపు ఆ కట్నం డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని రాసుకున్నారు.